లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చే ఏడాది ఏ ఫ్రాంచైజీ తరపున ఆడబోతున్నాడనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగబోతున్న సంగతి తెలిసిందే. రాహుల్ ను లక్నో సూపర్ జైంట్స్ రిటైన్ చేసుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట లక్నో మేనేజర్ సంజీవ్ గోయంకాను రాహుల్ కలిసి మాట్లాడాడు. ఆయన రాహుల్ ను తీసుకునే విషయంలో లక్నో టీం నుంచి క్లారిటీ రాలేదు. దీంతో రాహుల్ వేరే ఫ్రాంచైజీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున రాహుల్ ఆడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రాహుల్ స్పందించిన తీరు కూడా ఈ అనుమానాన్ని బలపరుస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఓ అభిమాని, నేను ఆర్సీబీకి వీరాభిమానిని, గతంలో మీరు ఆర్సీబీ తరపున ఆడారు, మీరు మళ్ళీ బెంగళూరు జట్టులోకి తిరిగి రావాలని, బాగా ఆడాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించాడు. ఆ అభిమాని మాటలకు రాహుల్ స్పందిస్తూ అలా జరగాలని ఆశిద్దామని జవాబిచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏడాది ఐపీఎల్ లో లక్నో సూపర్ జైంట్స్ అంతగా ప్రదర్శన చేయలేదు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో దారుణ పరాజయం పాలవడంతో మైదానంలోనే కెప్టెన్ రాహుల్ ను ఓనర్ సంజీవ్ గోయంకా నిలదీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటి నుంచి కేఎల్ రాహుల్ భావిత్వంపై ఊహాగానాలు మొదలయ్యాయి. రాహుల్ తమతోనే ఉంటాడని ఇటీవల ఓ కార్యక్రమంలో ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ వ్యాఖ్యానించారు. అయినా రాహుల్ మాత్రం జట్టు మారడానికి నిర్ణయించుకున్నాడని తెలుస్తుంది.